తెలుగు రాష్ట్రాల ప్రజలకు అతిపెద్ద పండుగైన సంక్రాంతి సమీపిస్తున్న వేళ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ముఖ్యంగా పండుగ సమయంలో అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జనవరి 8వ తేదీ నుంచి హైవేలపై వాహన రద్దీ గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు సురక్షితంగా సజావుగా తమ గమ్యస్థానాలకు చేరుకునేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో హైవేలపై మరమ్మతులు లేదా ఇతర కారణాలతో లేన్లను మూసివేసే పనులను పూర్తిగా నిలిపివేయాలని సూచించారు. వాహనాల రాకపోకలకు అన్ని లేన్లు అందుబాటులో ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. 13, 14, 15, 16 సంక్రాంతి పండుగ సందర్భంగా లాస్ట్ ఇయర్ కొద్దిగా ట్రాఫిక్ లో జామ్ అయి కొన్ని గంటల పాటు ట్రాఫిక్ స్తంభించడం జరిగింది. ఎందుకంటే రోడ్ లో దాదాపు 17 యాక్సిడెంట్స్ ఫైట్లు 300 కోట్లతో నేనే ఎంపీగా ఉన్నప్పుడు శాంక్షన్ చేపిస్తే ఆ వర్షాన్ని కూడా స్టార్ట్ అయ్యి దాంతో పాటు మధ్య మధ్యలో బాటిల్ నెక్స్ ఉండడం, రోడ్డు మీద హైవే మీద సిటీలో ఎల్బీ నగర్ గానీ పనామా గోడౌన్ గానీ ఆయత్ నగర్ లో అటు అబ్దుల్లాపూర్ మెట్ తూప్రాన్ గానీ మొదలు పెడితే విజయవాడ వరకు కంప్లీట్ గా గంటలు ఇలా లక్షల వెహికల్ దాదాపు మా లెక్క ప్రకారం 10 లక్షల వెహికల్స్ పోయినసారి 9,97,000 వెహికల్స్ హైదరాబాద్ కి ప్రైవేట్ వెహికల్స్ అదర్ దాన్ ప్రైవేట్ బస్సెస్ కార్లు 600 ట్రైన్లు కాక పోయినట్టు లెక్కలు ఉన్నాయి. దాని అందుకే అడ్వాన్స్ గా ఈ రోజు ఉదయం 9 గంటలకు వెళ్లి రివ్యూ చేస్తూ నేషనల్ హైవే ఆర్ఓస్ మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజు గారు సూర్యాపేట, నల్గొండ, భువనగిరి, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ గారు రావడం జరిగింది. మిగిలిన 3 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు మొట్టమొదటిసారి ఈఎన్సీలు ఆర్ఎండ్కి సంబంధించి ఈ రోజు రాత్రికి వెళ్లే అన్ని ఎక్కడ కూడా ట్రాఫిక్ ఆగకుండా పోవాలి. టోల్ గేట్ల దగ్గర ఎక్కువ పెంచే విధంగా తీసుకోవాలి కౌంటర్స్. దాంతో పాటు గతంలో మనకు ఎక్కడెక్కడ యాక్సిడెంట్ స్పాట్స్ ఉన్నాయో యాక్సిడెంట్ స్పాట్ దగ్గర మొత్తం గ్రామాలకు వెళ్ళి క్లోజ్ చేసుకుంటూ యూటర్న్ దూరమైన సరే యూటర్న్ కొట్టాలని, అందులో రామేజ్ ఫిలిం సిటీ దగ్గర కూడా క్రాసింగ్ దగ్గర కూడా ఇబ్బంది అవుతుంది. ఇలా కొన్ని పాయింట్ గుర్తుకొచ్చుకుంటే సుదీర్ఘంగా 5 గంటల పాటు మొట్టమొదటిసారి 10 రోజుల ముందే ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రజలందరికీ పండుగకు వెళ్లే ప్రజలందరూ కూడా హామీ ఇస్తున్నాం. ఈసారి ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరగా క్షేమంగా మీరు కూడా స్లోగా వెళ్ళండి. అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నాం. అంబులెన్స్లు, క్రేన్స్, డాక్టర్స్ మధ్యలో, ఎందుకంటే ఎవరైనా పెద్దవాళ్ళు లేట్ అయినా కానీ. ఇంకొకటి ముఖ్యమైనది, మా ఆర్ఎన్బి స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారే ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ కాబట్టి ఆయన ద్వారా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ద్వారా అక్కడ నల్గొండ, చౌటుప్పల్ ఆ ఏరియాలో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. హెవీ వెహికల్స్ ఏది లేకుండా 8th, 9th, 10th, 11th ఈ 4 రోజులు హెవీ వెహికల్స్ అవి ఎవరు కూడా ఇండస్ట్రీ వాళ్ళు ఆ వెహికల్స్ బయటికి పంపకుండా త్వరగా చేరుకునే విధంగా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ రిటర్న్ లో వచ్చేటప్పుడు కూడా తీసుకోవాల్సిన చర్యలు గానీ, ఇది ఫస్ట్ టైం ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా ఇలాంటి మీటింగ్ అన్ని ఏర్పాటు చేసి ఇంక్లూడింగ్ క్రెయిన్లతో సహా ఎన్ని కిలోమీటర్లకు క్రెయిన్ పెట్టారు. నిన్న సీఎం గారితో మాట్లాడితే గౌరవ సీఎం గారు కూడా డీజీపీ గారికి, ఇంటెలిజెన్స్ ఏడీజీ విజయ్ కుమార్ గారికి ఆదేశాలు ఇచ్చి ఉదయం డీజీ గారు కూడా వాళ్ళు కాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది. దాంతో పాటు రేపు మళ్ళా వాళ్ళు కూడా రివ్యూ పెట్టుకుని ప్రతి 50 మీటర్లకు కానిస్టేబుల్ ఉండే విధంగా ఎక్కడ ఒక వెహికల్ ఆగకుండా అన్ని చర్యలు తీసుకోవడానికి ఈ రోజు పగడబంది ప్రణాళికతో ముందుకు పోతున్నాం. టోల్ ఫీజు సంబంధించి ఇప్పుడే లేఖ కూడా రాస్తుంది. గడ్కరీ గారికి ఫస్ట్ మెయిల్ చేసి అవసరం ఉంటే పర్సనల్ గా వెళ్లి రేపు గడ్కరీ గారు టైం ఇస్తే రేపైనా 31st అయినా ఫస్ట్ అయినా గడ్కరీ గారిని కలిసడం జరుగుతుంది. ఇంకా మన సెకండ్ కి అసెంబ్లీ ఉంది కాబట్టి రేపు సమయం ఇస్తే రేపే పోతాను. ఎల్లుండి సమయం ఇచ్చిన ఎల్లుండి గడ్కరీ గారిని కలిసి ఎగ్జామ్షన్ ఇవ్వాలని. ఎందుకంటే ప్రతి టోల్ దగ్గర హ్యాష్ ట్యాగ్ లేక టోల్ దగ్గరనే 20 కిలోమీటర్ లైన్ ఆగుతుంది. 3 టోల్ గేట్స్ ఉన్నాయి. దానికోసం కూడా నాకు పూర్తి నమ్మకం ఉంది. గడ్కరీ గారు నా లేఖతో స్పందించి ఆ టోల్ కూడా దాన్ని ఎగ్జామ్షన్ చేస్తారని. అవసరమైతే మేము నామినల్ గా మా ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ ద్వారా నామినల్ గా పే చేసాం. రెగ్యులర్ గా వాళ్ళకు పోయినసారి ఎంత ఆదాయం వచ్చి అంత ఇయ్యలేము, నామినల్ గా పే చేసామని చెప్పి కూడా క్లాస్ పెడతాం. తప్పకుండా ఈసారి ఒకటే మా ప్లాన్ ఏంటంటే లాస్ట్ టైం రిపీట్ కాకుండా నేను ముఖ్యమంత్రి గారు ఆలోచించుకొని నిన్న డీజీపీ గారితో మాట్లాడి ఇవాళ 5 గంటలు రివ్యూ పెట్టుకుని వనస్థలపురం, ఆయత్ నగర్ గానీ ఇక్కడ ఎల్బీ నగర్ లో గానీ ఎవరు కూడా నేషనల్ హైవే ప్లేస్ లో మీరు వెహికల్స్ ఆపిన, పార్కింగ్ లేని దగ్గర పార్కింగ్ పెట్టినా దాని మీద చాలన్ లేయడం, బండి సీజ్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా రోడ్ల మీద వెహికల్స్ ఆపొద్దని. గ్రామాలలో కూడా చిట్యాల, చౌటుప్పల్, నాగటిపల్లి, సూర్యాపేట లాంటి ప్రాంతాల్లో కూడా మీరు హైవేల మీద, రోడ్ల మీద పార్కింగ్ ఎవరు చేయొద్దు ప్రైవేట్ వెహికల్స్ అని కూడా దాని మీద కూడా పోలీసు వాళ్ళు ఎమ్మడే సీజ్ చేసి ఆర్డర్ వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందరికి కూడా మధ్య మధ్యలో ఎలాంటి ఫెసిలిటీస్ కావాలన్నా చేయడానికి ఈ ఫైర్ గా సంబంధించిన కానివ్వండి, క్రేన్స్ గానీ ఇప్పుడే చెప్పినట్టు అంబులెన్స్
అంబులెన్సులు ఎవరి 20-30 కిలోమీటర్లకు ఒక 108 అంబులెన్స్ కానివ్వండి, దాదాపు 2000 మంది కానిస్టేబుల్ కావాలని చెప్పి టీజీ గారిని కోరడం జరిగింది. పొద్దున ఉదయం వారు కూడా ఆఫీసర్లతో మాట్లాడడం జరిగింది. తప్పకుండా ఈసారి మా ప్రభుత్వం ఇబ్బంది లేకుండా చేస్తుందని చెప్పి మీ అందరు కూడా నూతన సంవత్సర సంక్రాంతికి వెళ్లే వాళ్ళందరూ కూడా ముందుగా అడ్వాన్స్ గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు క్షేమంగా పోయి మీరు పండుగ కుటుంబ సభ్యులతోని, బంధుమిత్రులతోని, గ్రామస్తులతోని, ఆంధ్ర తెలంగాణ అందరం కలిసికట్టి అన్నదమ్ముల్లాగా ఇక్కడ కూడా పండుగ చేసుకుంటారు కదా. కాబట్టి అందరం పండుగ కలిసి చేసుకుందాం. మీరందరూ కూడా క్షేమంగా పోయి జాగ్రత్తగా రావాలని, మీకు సంబంధించిన అన్ని విషయాల్లో ఎక్కడ రోడ్ డ్యామేజ్ ఉన్నా రిపేర్లు చేయాలని ఈ రోజు నైట్ కెళ్ళి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఆ 3 రోజులు పోయే 3 రోజులు వచ్చే 3 రోజులు నేను కూడా హైవే మీదనే ఈసారి ఉండాలని, హైవే మొత్తం అప్ టు కోదాడ వరకు నేను పర్యవేక్షిస్తూ కలెక్టర్లు, ఎస్పీలు, ఇంజనీరింగ్ అధికారులు కూడా నా ఎంబడి పెట్టుకుని ప్రత్యేకంగా వాళ్ళందరూ కూడా డ్యూటీలు అలాట్ చేశాం. ఒక్కొక్క ఈఎన్సీకి ఒక్కొక్క విభాగం. నేను కూడా ప్రత్యేకంగా ఫీల్డ్ మీదనే ఉంటున్నా ఈసారి. కాబట్టి ఆఫీసర్లు కూడా, కలెక్టర్లు అందరూ కూడా అందుబాటులో ఉంటారు. కాబట్టి ఎవరికి కూడా గతంలో లాగా ఎక్కడ ట్రాఫిక్ జామ్ లేకుండా మీ ప్రయాణానికి నా బాధ్యత అని చెప్పి గడ్కరీ గారిని కన్విన్స్ చేయడం జరుగుతుంది. ముఖ్యమైన విషయం, తెలంగాణ ఆంధ్ర ప్రజలకు సంబంధించి ఇప్పుడున్న రహదారిని 8 లేన్గా రహదారి చేయడానికి అన్న 6 లేన్ ఉంటుంది, 2 లేన్ సర్వీస్ రోడ్డు. దాని 10,410 కోట్లతో ఇప్పటికే డిపిఆర్ వేసి అక్కడ టెక్నికల్ కమిటీ కోసం అక్కడ అప్రూవల్ కోసం వెయిటింగ్ ఉంది. ఆ తర్వాత క్యాబినెట్ పెట్టి మార్చి లోపల టెండర్ ప్రక్రియ పూర్తి చేసి హైదరాబాద్ విజయవాడకు 4 లేన్లని 8 లేన్గా చేయడానికి టెండర్లకు కూడా సిద్ధమైంది. దాంతోపాటు ఫ్యూచర్ సిటీకి వెళ్ళి అమరావతి నుంచి బందర్ వరకు గ్రీన్ఫీల్డ్ హైవే కూడా డిపిఆర్కు సర్వేకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదొక 20,000 కోట్లు. విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ విజయవాడకు హై స్పీడ్ వేస్తానని చెప్పి ఆ రోజు విభజన చట్టంలో ప్రధాని మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో, లోక్సభలో ప్రకటించిన ఆ రైలు మార్గాన్ని కూడా కేంద్రం సుముఖంగా ఉన్నది. దాన్ని కూడా త్వరగా ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నాం. మొట్టమొదట హైదరాబాద్ విజయవాడ 8 లేన్ వర్క్ మాత్రం ఏప్రిల్ నుంచి ఆ పనులు కూడా మొదలైతే వచ్చే సంక్రాంతి నాటికి సగం ఇబ్బందులు వెళ్ళిపోయి 8 లేన్గా చేస్తే ఫ్లైట్ ఎక్కే అవసరం లేదు, ట్రైన్ ఎక్కే అవసరం లేదు. 2.5 గంటల్లో విజయవాడ చేరుకునే విధంగా ఈ రోడ్డు నిర్మాణానికి నేను మినిస్టర్ అయిన కానించి ఎంపీ ఉన్నప్పటికీ ఎండబడుతున్నాను. అది త్వరగా పూర్తి చేపిస్తానని 2 రాష్ట్రాల ప్రజలకు తెలియజేస్తున్నాను.